అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు, అదేవిధంగా వారిలో అవగాహన కల్పించేందుకు తపనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి ఊరూరు తిరిగి సంక్షేమ పథకాలన్నింటి కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా కళాకారుల బృందం కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు అనంత శ్రీరాములను పాటల రచయిత, ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్. చెప్పండి, ఎట్లా ఉంది సార్ ఇది? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటి అసలు? ఒకటి, మేము ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఏవైతే అంచనాలు పెట్టుకున్నామో ఆ అంచనాలకి 3 రెట్లు ఎక్కువ ప్రజలు హాజరవుతున్నారు. అంచనాలను మించి కూడా స్పందిస్తున్నారు. అక్కడ వరకు చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అందరికీ మోదీ గారి మీద అభిమానం ఉంది, అలాగే బీజేపీ అంటే గౌరవం ఉంది. ఒక జాతీయతా భావాన్ని ప్రజల్లో పెంపొందించిన పార్టీగా అభిమానం ఉంది. అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అనేది అందరిలో ఉన్న ప్రశ్న అన్నమాట. ఇక్కడ కారణం ఏంటంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏవైనా అయి ఉండొచ్చు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలని కొంచెం చెప్పనట్టుగా, లేకపోతే వీరు ప్రవేశపెట్టే పథకాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు వాటా ఎంతో చెప్పకుండా చేయడం వల్ల బీజేపీ ఏం చేయలేదు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. మేము ఈ యాత్ర ద్వారా ఉదాహరణకి రైతు భరోసా లాంటివి, కిసాన్ సమ్మాన్ నిధి ఉంటుంది, ఫసల్ బీమా యోజన, లేకపోతే భారత్ రైస్, ఇలాంటి ఎన్నో ఉజ్వల ఈ పథకాలన్నింటినీ, ఆఖరికి మన తెలుగు రాష్ట్రాల్లో హెల్త్ గురించి, ఆరోగ్యం గురించి ఉన్న అద్భుతమైన పథకాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా, ఆయుష్మాన్ భారత్ లాంటివి ఉన్నాయని ప్రజలకి తెలియదు. కాబట్టి వీటన్నిటి మీద అవగాహన కల్పించడంతో పాటు ముఖ్యంగా ఏలూరు జిల్లాలో పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మొదటి దశ ప్రచారంలో భాగంగా ఈ కమల రథం మీద యాత్ర కొనసాగిస్తున్నాం. ఇందులో భాగంగా ఏంటంటే రాజకీయ సభలన్నీ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు, లేకపోతే విమర్శలు, వీటితోనే కానీ ప్రజలకి అవగాహన కల్పించడంలోనూ, అలాగే ప్రజలకు వినోదాన్ని అందించడంలో కూడా విఫలమవుతూ వచ్చినాయి. అది మేము పూరిస్తూ జబర్దస్త్ బృందం వారితో, అలాగే సినీ గాయకులతో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే ఈ పార్లమెంటు నియోజకవర్గంలో భాజపా అభ్యర్థిగా ముందున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు చేసిన సేవల్ని వివరిస్తూ, బీజేపీ దేశవ్యాప్తంగా సాధించిన విజయాల్ని నొక్కి వక్కాణిస్తూ ఈ యాత్రను మేము కొనసాగిస్తున్నాం. ఈ యాత్రలో భాగంగా బీజేపీ గురించి, అలాగే గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారి గురించి కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానం చెప్పిన వారికి చిన్న చిన్న కానుకలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి హాజరవుతున్నారు. హాజరవడమే కాదు, ఇక్కడికి వచ్చి, ఈ సభలకు వచ్చి వారు పొందిన వినోదాన్ని, వారికి తెలిసిన సమాచారాన్ని కూడా ఒక్కరికి 4-5 చొప్పున పంచుకుంటున్నారు. కాబట్టి ఈ యాత్ర, నెల రోజుల యాత్ర ద్వారా మేము కనీసం 5 లక్షల మంది ఓటర్లని చేరుకుంటామనే పూర్తి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. మీరు కూడా నిత్యం బిజీగా ఉంటారు, సినిమాలో కానీ లేదంటే మీ వ్యక్తిగత వ్యవసాయాల్లో కానీ ఫుల్ బిజీగా ఉంటారు. ఇప్పుడు ప్రజల్లో తిరగటం, పల్లెటూరుల్లో తిరిగి ప్రచారం చేయడం, ఇదంతా ఎట్లా ఉంది సార్? ముఖ్యంగా నాకు ఎక్కువ సంతృప్తి ఇచ్చింది ఏంటంటే, నేను ఏదో పోటీ చేయడం కోసమో, ఏదో రాజకీయ లబ్ధి కోసమో నేను ఈ ప్రచారం నిర్వహించట్లేదు. గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు నాకు ఎన్నో ఏళ్లగా ఆప్తమిత్రులు. ఆయన ధాతృత్వానికి ఆకర్షితులైన వ్యక్తుల్లో నేను ఒకడిని, ముందుండేవాడిని. ఒక వ్యక్తి తన జీవితంలో సంపాదించిన దాంట్లో ఒక 10%, 20% గరిష్టంగా ఈ విరాళాలు ఇద్దాం అనుకుంటారు, లేకపోతే ప్రజాసేవకు ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు. కానీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి సామాన్యమైన జీవితం గడిపి, తర్వాత తన సొంత కష్టం మీద చదువుకుని ఉద్యోగం సంపాదించి, అమెరికాలో ఉద్యోగం చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ వ్యాపారాలు చేసి ఇక్కడ సంపాదించిన డబ్బుని, ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు ఆయన 80% ఆయనకు ఉపయోగించుకుని 20% సేవకు ఉపయోగించుకోవచ్చు. కానీ ఆయన కేవలం కనీస అవసరాలకి
వారి కుటుంబం యొక్క కనీస అవసరాలకు మాత్రమే వారి సొంత డబ్బును వెచ్చిస్తూ మిగిలిన డబ్బు అంతా కూడా సేవ చేస్తూ 16 సంవత్సరాలుగా ఈ ఏలూరు పార్లమెంటు వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇలాంటి వ్యక్తి తన డబ్బులే తను ఎక్కువ వినియోగించుకొని వ్యక్తి గనక పదవిలోకి వస్తే ప్రజాధనాన్ని సద్వినియోగపరుస్తారు, అది అభివృద్ధి వైపు సంక్షేమం వైపు సమాజాన్ని నడిపిస్తారన్న నమ్మకంతో ఇలాంటి వ్యక్తి విజయం సాధించాలన్న ఒకే ఒక్క సంకల్పంతో నేను కాసేపు నా వృత్తికి విరామం ఇచ్చి ఇక్కడ ప్రజల్లో తిరిగి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇది మొత్తంగా అనంత శ్రీరామ్ చెప్తున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని కూడా ప్రజలకు తెలియజేయడానికి ఎట్లాంటి ఒక కార్యక్రమం చేయడం అభినందన. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టినటువంటి గారపాటి సీతారామన్ చౌదరి లాంటి వ్యక్తులను గెలిపించి ఎట్లాంటి మళ్ళీ బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కూడా ప్రజలకు ఒక అవసరం లాంటిది అని కూడా వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంటే మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.